అందరికీ హాయ్ అండి. రాధిక హెయిర్ అండ్ బ్యూటీ మేకప్స్ అండ్ అకాడమీ. చాలా మంది ఫ్రిజీ హెయిర్ తో బాధపడుతూ ఉంటారు కదా, డ్రై అయిపోయి ఫ్రిజీ హెయిర్ అండ్ బేబీ హెయిర్ వాళ్ళకు కూడా సిల్కీగా లేకుండా అలా ఉంటూ ఉంటుంది హెయిర్. అండ్ హెడ్ బాత్ చేసినప్పుడు బానే ఉంటది, 2 days తర్వాత ఫ్రిజీ అయిపోయి చిక్కులు పడిపోవడం హెయిర్ అలా వస్తూ ఉంటది. అండ్ ఎండ్స్ కూడా ఏంటంటే స్ప్లిట్ ఎండ్స్ లాగా ఒక హెయిర్ లో నుంచి 2 hairs వచ్చేస్తూ ఉంటాయి కదా, స్ప్లిట్ ఎండ్స్, డెడ్ హెయిర్ అలా అంటూ ఉంటాం కదా. సో అలాంటి ప్రాబ్లమ్స్ తో బాధపడుతూ ఉంటారు. అండ్ హెయిర్ ప్రాబ్లమ్ లో ఇంకొకటి ఏంటి అంటే అదేంటి సిల్కీ హెయిర్ వాళ్ళకి కూడా సేమ్ అదే ప్రాబ్లం వస్తూ ఉంటుంది. ఫ్రిజీ అయిపోయి డల్ గా కనిపించడం, షైనింగ్ లేకుండా హెయిర్ లో అలా ఉంటూ ఉంటది. సో దీనికి ఏంటంటే కండిషనర్స్ యూజ్ చేస్తూ ఉంటే షైనింగ్ అవుతది, హెయిర్ స్పా చేయించుకుంటే మనకి బాగుంటది అలా అనుకుంటూ ఉంటాం కదా. సో హెయిర్ స్పా కూడా మనం రెగ్యులర్ గా దాన్ని మెయింటైన్ చేస్తేనే మనకు అది అనేది ఉంటుంది. తర్వాత మళ్ళీ ఎప్పుడైతే మనం స్టాప్ చేస్తామో సో అప్పుడు మళ్ళీ మనం యాజ్ యూజువల్ నార్మల్ గానే అయిపోతుంది హెయిర్. చేయించినప్పుడేమో హెల్దీగా బాగా కనిపిస్తుంది, తర్వాత కనిపించదు అని అనుకుంటూ ఉంటాము. సో ఇప్పుడు హెయిర్ స్పాలు అండ్ కండిషనర్స్ వాడినప్పుడు సిల్కీగా స్మూత్ గా ఉంటది, తర్వాత దానివల్ల హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే అప్లై చేసుకోవడం రానప్పుడు అలా హెయిర్ ఫాల్ అవుతూ ఉంటది మనకి. సో అందరు హెయిర్స్ కి సెట్ అవ్వనప్పుడు కూడా హెయిర్ అనేది ఫ్రిజీగా అయిపోతుంది. అండ్ షాంపూ కూడా మనం చేసేటప్పుడు ఎక్కువ సార్లు షాంపూ చేయడం, ఇప్పుడు మనం ఏంటంటే వీక్లీ ఇప్పుడు రెగ్యులర్ గా చేస్తున్నారు కొంతమంది షాంపూలు, ఆఫీస్ కి వెళ్ళే వాళ్ళు కానీ ఎప్పుడు డైలీ అనేది మనం ఎప్పుడు షాంపూ చేయకూడదు. ఏంటి వీక్లీ అనేది ట్వైసే చేయాలి షాంపూయింగ్. రెగ్యులర్ గా చేయడం కూడా హెయిర్ అనేది మనకి డ్రై అయిపోతూ ఉంటుంది, హెయిర్ డల్నెస్ వచ్చేస్తుంది, స్ప్లిట్ ఎండ్స్ వచ్చేస్తాయి. సో రెగ్యులర్ గా మాత్రం షాంపూ చేయకండి. అండ్ షాంపూ చేసిన తర్వాత కండిషనర్ యూజ్ చేయాలి అని చెప్పి కండిషనర్ సరిగా అప్లై చేసుకోకపోతే హెయిర్ ఫాల్, హెయిర్ డ్రై అవ్వడం అలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఏంటి అంటే మనకి ఇంట్లో ఇంగ్రీడియంట్స్ తోనే మనం హెయిర్ స్మూత్ గా, సిల్కీగా అండ్ షైనీగా ఉండేలా చేసుకోవచ్చు. ఇదేంటి అంటే కొంచెం మనం టైం తీసుకుంటే ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని మనం మిక్స్ చేసుకొని అన్ని చేసుకొని హెయిర్ ప్యాక్ లాగా పెట్టుకొని మనం చాలా హెల్దీ హెయిర్ అనేది పొందొచ్చు. ఏం చేయాలి అంటే కొబ్బరికాయ, మనకి కొబ్బరికాయ అనేది దొరుకుతూ ఉంటది కాదు, కానీ మనం దాన్ని పట్టించుకోం కదా. ఏముంది చక్కగా తింటాము, ఏదన్నా అదేంటి స్వీట్స్ లో అట్లా వేసుకుని చక్కగా తినేస్తాం, కానీ దాన్ని మనం మంచిగా హెయిర్ కి పెట్టుకుంటే చాలా హెల్దీ, తిన్నా కానీ చాలా హెల్దీ. సో ఇదేంటి అంటే కొబ్బరికాయని కొట్టిన తర్వాత చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి దాన్ని మనం మిక్సీ వేయాలి, చాలా స్మూత్ గా అయితే మిక్సీ వేయాలి. ఎట్లా అంటే మనం వడకట్టినప్పుడు దాంట్లో నుంచి క్రీమ్ కూడా వచ్చేయాలి, క్రీమ్ లాగా వస్తుంది, క్రీమ్ బేస్ లో చేయాలన్నమాట. మనం ఏదైనా ఫేస్ క్రీమ్స్ యూజ్ చేస్తే ఎంత మెత్తగా అయితే అవుతుందో అంత మెత్తగా అనేది మిక్సీ వేయాలి. మిక్సీ వేసిన తర్వాత మంచి డ్రైది ఏదైనా ఒక పల్చటిది క్లాత్ తీసుకొని వడకట్టుతాం కదా, అలా వడకట్టేలాగా చక్కగా పిండండి. పిండితే దాంట్లో ఉండే మొత్తం జ్యూస్ లాగా వచ్చేస్తుంది మనకి, క్రీమీగా వస్తుంది. అలా ఒక కొబ్బరికాయ సరిపోతుంది, ఒక కప్ వస్తుంది ఒక కొబ్బరికాయకి. బాగా స్మూత్ గా రావాలి అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. చిన్న టీ కప్ ఉంటుంది కదా, టీ కప్ లో వాటర్ తీసుకొని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఉండండి, ఒకేసారి ఎక్కువ పోయకండి. కొంచెం కొంచెం యాడ్ చేసుకొని బాగా స్మూత్ గా అయితే దాన్ని మిక్సీ చేసి అదేంటి మనం వడకట్టుకొని దాంట్లో నుంచి క్రీమ్ మొత్తం మనం తీస్తాము, క్రీమీగా వస్తుంది. దాంట్లో లిక్విడ్ మొత్తం జ్యూస్ లాగా వచ్చిన తర్వాత కప్పుని కదలకుండా ఒక 5 minutes అలా కదలకుండా ఉంటే దానిపైన మేగడ వస్తుంది కదా మనకి పెరుగు మీద, అలా మేగడ లాగా పైకి వచ్చేస్తుంది క్రీమ్ అంతా, క్రీమ్ లాగా. సో ఆ క్రీమ్ అయితే తీసుకొని హెయిర్ కి రూట్ నుంచి ఎండ్ వరకు అప్లై చేయండి, రూట్ నుంచి ఎండ్ వరకు. సో మనం హెయిర్ మొత్తం 2 partitions గా తీసుకొని ఒక్కొక్క పాయని తీసుకొని మనం హెయిర్ కి నీట్ గా అప్లై చేసి ఒక ముడిలాగా పెట్టేసుకోండి. హెయిర్ ముడిలాగా పెట్టేసుకొని ఒక 20 to 30 minutes వదిలేయండి. ఆరిపోతున్న తర్వాత హెయిర్ అనేది ఆరిపోతుంది నీట్ గా. ఆరిపోయిన తర్వాత హెయిర్ వాష్ చేయండి. వాష్ అనేది సింగిల్ టైమే షాంపూ చేయాలి, 2 times చేయకూడదు, సింగిల్ టైం షాంపూ చేయండి. ఇలా షాంపూ చేయడం వల్ల ఏంటి అంటే మనకి హెయిర్ అనేది ఇప్పుడు ఆల్రెడీ మనం హెయిర్ ప్యాక్ పెడతాం కదా, హెయిర్ ప్యాక్ పెట్టినప్పుడు కొంచెం గట్టిగా అయిపోతుంది, హెయిర్ ఆరిపోతుంది కదా గాలికి, సో గట్టిగా అయిపోతుంది. షాంపూతో వాటర్ తో క్లీన్ చేస్తే ఇంకా మనకి జిడ్డుగా అనిపిస్తూ ఉంటది అనమాట, హెయిర్ అంతా ఆయిల్ పెట్టుకుంటే అలా ఉంటుందో అలా అయిపోతుంది, కోకోనట్ కదా అలా అవుతుంది. సో అలా అవ్వకుండా మనం షాంపూతో సింగిల్ వాష్ మాత్రమే చేయాలి, డబుల్ వాష్ చేస్తే మళ్ళీ మీకు యూజ్ ఏమి ఉండదు. సో సింగిల్ వాష్ చేయండి. హెయిర్ అనేది మీకు సిల్కీగా ఉంటది అండ్ స్మూత్ ఉంటది అండ్ షైన్ ఉంటది. స్ప్లిట్ ఎండ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇది తగ్గిపోతుంది. ఈ ఈ ప్యాక్ అనేది అన్ని హెయిర్స్ వాళ్ళు యూజ్ చేయొచ్చు అండ్ హెయిర్ కూడా రీగ్రోత్ కూడా బాగుంటుంది. సో ఈ టిప్ ట్రై చేయండి మీరు తప్పకుండా, చాలా బాగుంటది హెయిర్ అనేది.
ఓకేనా? థ్యాంక్ యూ. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.